సావిత్రిబాయి పూలే మహిళలు విద్యను అభ్యసించాలని ఉద్యమించిన యోధురాలు. ఆమె జయంతి వేడుకలను రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించిన మణి మంజరి. సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను జనవరి 3న హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ చైర్మన్, బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు మణి మంజరి పేర్కొన్నారు. ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హాజరై పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు పూలే దంపతులు మార్గదర్శకులన్నారు. మహిళా విద్యావేత్త సావిత్రిబాయి పూలే దేశంలో గుర్తుపెట్టుకోదగిన సంస్కర్త అని, దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి పూలే చేసిన సేవలు యావత్ దేశానికి చిరస్మరణీయమని పేర్కొన్నారు. జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ మణి మంజరి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రంగాలలో నైపుణ్యం కనపరిచిన మహిళలకు ఈ సందర్భంగా సత్కరిస్తున్నామని తెలియజేశారు. సావిత్రిబాయి పూలేను ప్రతి మహిళ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సావిత్రిబాయి జయంతి కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని, ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు. 194వ జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ ఈ నెల జనవరి 3వ తారీఖున రవీంద్ర భారతిలో మా కమిటీ ద్వారా, ఉత్సవ కమిటీ ద్వారా సావిత్రిబాయి పూలే 194వ జయంతిని అంగరంగ వైభవంగా పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించాము. మా జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్రం నలుమూలల నుండి మేము మహిళలు ఇక్కడికి రాగలుగుతున్నారు. ఒక 1000 మంది మహిళలతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. వివిధ నైపుణ్యం కలిగిన ప్రతి ఒక్క ఫీల్డ్లో నైపుణ్యం కలిగిన మహిళలందరినీ మేము రాష్ట్రంలో నలుమూలల నుంచి పిలిచి వాళ్ళందరినీ సత్కరించి గౌరవించుకొని సావిత్రిబాయి పూలే పేరు మీద మేము అవార్డ్స్ ఇచ్చి వాళ్ళందరినీ మహిళలని సత్కరించాలనుకున్నాము. ఈ కార్యక్రమానికి అఖిల పక్షం నుంచి అన్ని బీసీ నాయకులు అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలను ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అలాగే అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి దీన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలి అలాని మేము కోరుకుంటున్నాము. అలాగే గవర్నమెంట్కి మేము చెప్పేది ఏంటంటే, ఇందాక అన్న చెప్పినట్టుగా పుణ్య దంపతులు వీళ్ళు జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు, వీళ్ళకి మనము నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి వాళ్ళకి. అలాగే వాళ్ళ విగ్రహాలని మన తెలంగాణ రాష్ట్రంలో పెట్టాలి, మెయిన్ హైదరాబాద్లో పెట్టాలి. గవర్నమెంట్ ఇప్పటి వరకు ఎక్కడ కూడా మన సెక్రటరియట్లో కానీ ట్యాంక్ బండ్ పైన ఎక్కడ కూడా వేరే అందరి విగ్రహాలు ఉన్నాయి, కానీ ఈ పుణ్య దంపతుల విగ్రహాలు లేవు. వాళ్ళ విగ్రహాలు పెట్టాలి. అలాగే ఎలాగైనా ఒక యూనివర్సిటీ పేరు సావిత్రిబాయి పూలే. ఎందుకంటే ఈరోజు మేము మహిళలు ఇలా బయటకు రాగలుగుతున్నాం, ఇలా మాట్లాడగలుగుతున్నాం, చదువుకున్నామంటే ఇది వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తితోనే మేము ఇవాళ ఇలా ఉన్నాం. కాబట్టి ఆ స్ఫూర్తిని ఇంకా మేము ముందుకు తీసుకుపోవడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి గవర్నమెంట్ కూడా సహృదయంతో అర్థం చేసుకొని మాకు సహకారం అందించి ఇంకా ఈ మా కార్యక్రమాలు ఇంత చేయడానికి గవర్నమెంట్ అధికారికంగా కూడా ముందుకు రావాలని కోరుతున్నాను. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, భారతదేశంలో మొట్టమొదటి మహాత్మా బిర్దాంకితుడు, సామాజిక విప్లవ వీరులు, మహాత్మా జ్యోతిబా పూలే సతీమణి అయినటువంటి, ఈ దేశంలో మొదటిసారి బడుగులకు, అణగారిన వర్గాల మహిళలకు అక్షరాలు దిద్దించినటువంటి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 194వ జయంతి వచ్చే నెల జనవరి 3వ తేదీన హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో పెద్ద ఎత్తున బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మణి మంజరి గారి నేతృత్వంలో ఈ జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ జయంతి ఉత్సవాల కార్యక్రమానికి రాష్ట్రంలోని అఖిలపక్ష పార్టీలు ఉన్నటువంటి బీసీ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మహిళా ప్రజాప్రతినిధులు, అదేవిధంగా సబ్బండ వర్గాలను ఈ కార్యక్రమాన్ని పిలవడం జరిగింది. దానిని విజయవంతం చేయాలని చెప్పి ఇలా కోరుతూ ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ వద్ద, ఉస్మానియా యూనివర్సిటీ వద్ద సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలకు సంబంధించినటువంటి వాల్ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతిని దేశమంతా ఘనంగా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిబా పూలే వీరు బడుగులకు ఐకాన్. కోట్లాది మంది
బడుగు బలైన వర్గాలకు ఇలా వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపినటువంటి గొప్ప మహనీయులు మహాత్మా పూలే, సావిత్రిబాయి పూలే. ఈరోజు పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్న సందర్భంగా యావత్ బీసీ సమాజం తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని ముక్త కంఠంతో మేము డిమాండ్ చేస్తున్నాం. మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలేకు జాతీయ స్థాయిలో భారతరత్న అవార్డు ఇచ్చి ఇలా గౌరవించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దేశంలో వీరి చరిత్ర భవిష్యత్ తరాలకు అందించాలంటే వీరి పేరు మీద స్మారక కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఈరోజు దేశవ్యాప్తంగా అంతర్జాతీయ విమానాశ్రయాలకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, వల్లభాయ్ పటేల్, అదేవిధంగా రాజకీయ నాయకుల పేర్ల మీద అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. కాబట్టి సావిత్రిబాయి పూలే పేరు మీద, మహాత్మా జ్యోతిబా పూలే పేరు మీద అంతర్జాతీయ విమానాశ్రయాలకు వీళ్ళ పేరు పెట్టాలి. వీరి పేరు మీద పోస్టల్ స్టాంపు రిలీజ్ చేయాలి. వీరి జీవితాన్ని భవిష్యత్ తరాలకు అందించడానికి ఒక నాణ్యల రూపంలో ఒక పుస్తకాలను తీసుకురావాలి. అదేవిధంగా ప్రాజెక్టులకు, పార్కులకు, ఈరోజు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి పార్కులకు, ప్రాజెక్టులకు అగ్రకుల నాయకులకు సంబంధించిన వాళ్ళ పేర్లు పెడుతున్నారు తప్ప బడుగు బలైన వర్గాలకు సంబంధించిన వాళ్ళ పేర్లు పెట్టడం లేదు. కాబట్టి ఇలా మహానుభావులైనటువంటి మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే పేరు పెట్టాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవాళ జనవరి 3న జరిగేటువంటి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. అదేవిధంగా సావిత్రిబాయి పూలే పేరు మీద మేము పోరాటం చేసినాం. వాస్తవంగా ఇవాళ మహిళా యూనివర్సిటీకి సావిత్రిబాయి పూలే యూనివర్సిటీగా పెట్టాలని. కానీ ఏదేమైనప్పటికీ మా బహుజన వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టారు. దాన్ని హర్షిస్తున్నాం. ఆమె కూడా ఒక బహుజన బిడ్డే. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్కులకు కానీ, అదేవిధంగా యూనివర్సిటీలకు కానీ, జిల్లాలకు కానీ ఈరోజు సావిత్రిబాయి పూలే పేరు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ జనవరి 3న రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో మన చదువుల తల్లి, మనకు జ్ఞానాన్ని ఇచ్చినటువంటి సావిత్రిబాయి పూలే జయంతిని ఊరువాడల పెద్ద ఎత్తున నిర్వహించి విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా నేను పిలుపునిస్తున్నా. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.